మొన్న నేను మానస సరోవర్ వెళ్ళాను. నాతో పాటు మన తెలుగు వాళ్ళు 24 మంది వచ్చారు. ఓకే. 24 మంది దేనికి వచ్చారు? 3,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు వచ్చారు? అక్కడ ఏదో అద్భుతాన్ని, ఆనందాన్ని అనుభవం పొందుదామని. కొంతమంది కైలాసం చూద్దామని వచ్చారు. కొంతమంది కైలాసంలో పరమేశ్వరుని చూద్దామని వచ్చారు. కొంతమంది ఆ ఆ పరమాత్మని యొక్క చుట్టూ తిరుగుదామని వచ్చారు. కొంతమందికి ఆ కైలాసం చుట్టూ తిరిగితే ఏదో పుణ్యం వస్తుందని వచ్చారు. మంచి జరుగుతుందని వచ్చారు. బాగుంది. ఇక్కడ బయలుదేరేటప్పుడే క్లారిటీ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మానస కైలాస సరోవర యాత్ర చేయడానికి వెళ్ళాను కదా. మానస సరోవరం చూస్తున్నాను. మానస సరోవరంలో స్నానం చేయాలి, లేదంటే నీళ్ళని ప్రోక్షణం చేసుకోవాలి. అలాగే కైలాస పర్వతం చుట్టూ తిరగడానికి వెళ్తున్నాను. ఓకేనా? మరి వెళ్తున్నప్పుడు ఏముండాలి? ముందుగా నా దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఆల్రెడీ ఏర్పాటు అయిపోయింది. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏదో ఒక అద్భుతాన్ని చూద్దామని, అద్భుతాన్ని అనుభూతి చెందామని, పరమాత్మను చూద్దామని, పరమాత్మని అనుభూతి చెందామని, లేదు శివుణ్ణి చూద్దామని, శివుణ్ణి అనుభూతి చెందాం, ఏదో ఒక అనుభూతితో వెళ్ళావు కదా. ఓకే. ఇప్పుడు అనుభూతి చెందేవా? ఇది ప్రశ్న. 24 మందిలో ప్రతి ఒక్కరికి ప్రశ్న. అనుభూతి చెందేవా? అక్కడ అనుభూతి చెందడం అంటే ఏమిటి? అంటే ఇక్కడ నుంచి 3,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ మానసరోవరంకి వెళ్ళి వెనక్కి వచ్చేయడమా? లేదు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేయడమా? కాదు. మానస సరోవరంలో స్నానం చేయాలి. స్నానం చేయించకపోతే ప్రోక్షణలు చేసుకోవాలి. ఒకటి అయిపోయింది. కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేయాలి. ఇది లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? 3 రోజుల పాటు పరిక్రమ చేయాలి. ఇది మన లక్ష్యం. మరి 3 రోజుల పాటు పరిక్రమ చేయడానికి నీకేం కావాలి? దేవుని యొక్క అనుగ్రహమా? దేవుని యొక్క అనుగ్రహమా? కాదు. పరిక్రమ చేయాలంటే 52 కిలోమీటర్లు ఎంతో ఉంది. భూమికి ఎత్తు 18,000 అడుగులు ఎత్తులోకి ఉంది. దానికి ఏం కావాలి? ముందుగానే శరీరానికి ప్రిపరేషన్ అవసరము. అంటే ఏం కావాలి? శరీరం ప్రిపరేషన్ అంటే నడక, చిన్న చిన్న ఎత్తు కొండలు ఏవి ఉంటాయి ఆ కొండలు ఎక్కి దిగడము, శరీర ఫిట్నెస్, ప్రాణాయామం చేయడము. అంటే ఆక్సిజన్ అందకపోయినా సరే నీ శరీరం తట్టుకుని నిలబడగల శక్తి నీ శరీరానికి ఉండాలి. మరి ఇది చూసుకోకుండా నా దగ్గర డబ్బు ఉందనో, లేదంటే మానస సరోవర యాత్ర చేయాలని ఒక సంకల్పం ఉందనో, సంపాదించిన సొమ్ము పట్టుకునేల్లో, లేదంటే అప్పు చేసి మరి పట్టుకునేల్లో దేవుడు అనుకూలిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు అనుకుని ఈ పరిశ్రమ చేయకుండా నువ్వు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? సమయం వృధా అయింది, ధనం కోల్పోయావు, నీ నీ యొక్క లక్ష్యం నెరవేరలేదు పూర్తిగా. 3 రోజుల పాటు పరిక్రమ చేయాలి నువ్వు, అందుకోసం వెళ్ళావు. కొంతమంది అంటారు మేము ముందే అనుకున్నామని మానస సరోవరం వరకు వెళ్ళి వచ్చేద్దామని. కొంతమంది అనుకుంటారు మేము కైలాస పర్వతం చూసి వచ్చేద్దామని. ఇది ఎవరి మట్టుకాల్లో చెప్పుకోవడమే. అంటే ముందుగానే శరీరం అనుకూలించదని తెలిసి కొంతమంది గుర్రాల మీద వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు కదా, అది మంచి నిర్ణయం. ముందుగానే అనుకున్నారు కాబట్టి గుర్రాల మీద వెళ్ళి తిరిగి పరిక్రమ చేసి వద్దాము, శరీరం సహకరించట్లేదు కాబట్టి అనుకున్నారు. అంతవరకు ఖాయం. ఓకే, ఒప్పుకుందాం. మరి మామూలు వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారు?
ప్రతిమ వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? పరిక్రమ చేద్దామని వెళ్ళారు కదా. మరి పరిక్రమ చేద్దామని వెళ్దాం అనుకున్నప్పుడు ముందుగానే పరిశ్రమ అవసరం కదా. నేను పురుష ప్రయత్నం అని చెప్పింది శాస్త్రము. నీ వంతు నువ్వు పురుష ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత విజయం పొందుతావో అపజయం పొందుతావో మనకు సంబంధించిన వ్యవహారం అది. అది భగవంతుని యొక్క అనుగ్రహం. అసలు యాక్చువల్ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంది మన మీద. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మనం ప్రస్తుతం జీవించే లేము, ఉండం. అనుగ్రహం ఉంది కాబట్టి జీవించున్నాం. ఈ జీవనాన్ని ఆనందాన్ని అనుభూతి చెందాం అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఆనందం ఇప్పుడు ఉంది, కానీ కొత్తగా ఆనందం పొందాం అనుకున్నాను. ఏది? మానస సరోవరం వెళ్ళి అక్కడ మానసాదేవిని సరోవరం దర్శనం చేసుకుని కైలాస పర్వతాన్ని దర్శనం చేసి కైలాస పర్వతం చుట్టూ తిరగాలి అనుకున్నాను. అనుకున్నప్పుడు ఇక్కడ పరిశ్రమ అవసరం కదా అంటాను నేను. నీ శారీరక శ్రమ పడ్డావా నువ్వు? శారీరక శ్రమ పడకుండా దేవుడు అనుగ్రహం వస్తుంది, దేవుడు అనుకూలిస్తాడంటే ఎట్లా అవుతుంది? దీపాన్ని గాల్లో పెట్టి దేవుడా నీకు దీపం పెట్టాను, అది వెలుగుతూ ఉండేలా చూడు అంటే ఆయన ఎందుకు చూస్తాడు? పెట్టిన దీపం నువ్వు. గాలి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఆర్పేస్తుంది, అది కొండెక్కిలా చేసేస్తుంది. కాబట్టి గాలి తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చుట్టూ లాంతర పెట్టాలి, దానికి అడ్డు ఏదో పెట్టాలి. గాలి వచ్చి దీపాన్ని ఆర్పకుండా దానికి అడ్డు ఏదో పెట్టాలి నువ్వు. ఏది పెట్టకుండా దేవుడా నీకు వ్యవసాయం దీపం పెట్టని కాపాడంటే నువ్వే వెలిగించుకో, లేకపోతే నువ్వు అది ఆరకుండా చూడంటే అసలు దేవుడు అడగలే నాకు దీపం పెట్టమని. పెట్టింది నువ్వు. అది ఆడకుండా చూడని చెప్పింది నువ్వే మళ్ళీ. హాస్యాస్పదం కదా అది. అలాగా పరిక్రమ చేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా శరీరం యొక్క శక్తిని ముందేగానే గ్రహించాలి నేను. అప్పుడు అది అక్కడ సరిపోతుందో తెలుసుకోవాలి ముందు నాకు. నా శరీరము ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నాను, నేను నడవగలను, తక్కువ ఆక్సిజన్ అయినా సరే నేను జీవించగలను అక్కడ, ఈ శరీరం జీవించగలదు అన్న శరీర శక్తి తెలుసుకుని ముందు నువ్వు వెళ్ళాలి అక్కడికి. అంటే ముందుగా నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 55 60 ఏళ్ళు 65 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఆ ఈ బొందుతో మానస సరోవరం చూస్తే చాలు, ఈ బొందుతో కాలు పెడితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ వరకు ఓకే, అది ఆనందమే. కావాలి నేను నిర్ణయించుకుని వెళ్ళాను. ఈ శరీరంతో నేను గుర్రం ఎక్కి వెళ్తే చాలు, నా శరీర శక్తి నాకు తెలుసు, గుర్రం ఎక్కితే చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అది బాగుంది. కావాలని మనం ఇలా సంకల్పించి వెళ్ళాం కాబట్టి. కాదు నాకులాంటి వాళ్ళు పరిక్రమ చేయాలని వెళ్ళాము కొంతమంది. మరి పరిక్రమ చేయకుండా ఎందుకు వచ్చేసాము అంటే శారీరక శ్రమ లేదు నీకు. ముందుగా నీ లక్ష్యంలో బలం లేదు, నీ సంకల్పంలో బలం లేదు. ఇప్పుడు నీ సంకల్పంలో బలం ఏర్పాటు చేసుకుని నీ పరిశ్రమ నువ్వు చేసినప్పుడు ఆ, నీ స్వయం కృషితో నీ స్వయం కృషితో పురుష ప్రయత్నంతో నువ్వు ఏదన్నా చేసినప్పుడు అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఉందో లేదో తెలియాలి నీకు. రన్నింగ్ రేస్లో అందరికీ గోల్డ్ మెడల్ రాదు, కానీ ప్రతి ఒక్కరు గోల్డ్ మెడల్ కొట్టాలని వెళ్తారు. అసలు ఇంట్లోంచి ఒక్క అడుగు నువ్వు వేయకుండా రన్నింగ్ రేస్కి వెళ్ళిపోతావు ఏంటి? ఒక్క అడుగు కాదు, ఎన్ని మీటర్లు పరిగెత్తాలనుకున్నావో ఆల్రెడీ నువ్వు నువ్వు ఆ ఆ టయానికి అన్ని మీటర్లు పరిగెడుతూనే ఉంటావు. పరిగెడుతూ ఉంటే ఇప్పుడు గెలుపుకి వెళ్ళలేవు, పోటీలో గెలిపోయావు. అలాగా ఇప్పుడు అక్కడ నేను రాజమండ్రిలో ఉన్న నేను, అరుణాచలంలో ఉన్న నేను మానస సరోవరం వెళ్ళి అక్కడ కైలాసం చుట్టూ తిరగాలి అనుకున్నాను. అంటే కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడా? ఇక్కడ లేడా అంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. సరదాగా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ లేని అందాన్ని అక్కడ చూడడానికి
వెళ్ళాను నేను. తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా మానస సరోవర యాత్ర చేయగలిగితే అద్భుతం అన్నారు. అదేంటో చూడాలి. చూడాలి. మానస సరోవరం పరిక్రమ చేసి నువ్వు వెనక్కి వచ్చేవంటే అద్భుతం అన్నారు. అదేంటో చూడాలి. అది చూడడానికి వెళ్ళాను అక్కడ. ఈలోపు మరి తిరగడానికి కావాల్సిన పరిశ్రమ అంతా చేశాను. చేసి గర్వంగా చెప్పడం కాదు, చేశాను. ఇప్పుడు ఇది సరిపోయింది చూడడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాను. ఆ, సరిపోయింది. ఈ దేహము కైలాసం చుట్టూ తిరిగి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆనందం ఉంది. ఎందుకంటే అచీవ్మెంట్ సాధించాను కదా. నేను కైలాసం చుట్టూ తిరగాలనుకున్న అచీవ్మెంట్ సాధించాను. ఇప్పుడు ఆనందం. ఇప్పుడు శరీరంలో ఉన్న మనసుకి ఆనందము. ఈ శరీరానికి కూడా శక్తి ఉందని శరీరంకి ఏం తెలదు. అదంతా తెలిసింది మనసుకే. తెలిసిపోయింది మనసు. ఓ, శరీరంతో ఏదైతే తిరగాలనుకున్నానో అది తిరిగి వచ్చాను. సరే, ఇప్పుడు ఆత్మముద్రణ అయిందా అంటే అసలు ఆత్మముద్రణ అవ్వదు అక్కడ. ఎందుకంటే కొత్తగా ఆత్మముద్రణ లేదు. ఆత్మ ఉద్ధరింపబడే ఉంది. ఆత్మ అనేది ఉద్ధరింపబడే ఉంది. కొత్తగా ఆత్మముద్రణ ఏమీ లేదు అక్కడ. ఆత్మ యొక్క ప్రతిబింబమే కదా కైలాస పర్వతము. సకల సకల సృష్టి ఆత్మే కదా. అది ఎక్కడ ఉద్ధరింపబడుతుంది? అది ఉద్ధరింపబడడానికి లేదు. అసలు ఉద్ధరింపబడకపోవడానికి లేదు. అసలు ఆత్మ ఇప్పుడు ఉద్ధరింపబడే ఉంది. ఈ మనస్సుకి ఆనందం ఇదంతా అని. వెళ్ళొచ్చాను, చూసొచ్చాను, ప్రదక్షిణ చేసి వచ్చాను అనేది అంతా సరదా అంతా మనస్సుకే. ఈ శరీరంతో అనుభూతి చెందమని మనస్సు ఊళ్ళాడుతుంది. జయాపజయాలన్నీ కూడా మనస్సుకే, ఆత్మకి లేదు. కొత్తగా ఆత్మ అనుభూతి చెందదు. కొత్తగా ఆత్మ అద్భుత ఆనందంలో ఉండదు. కొత్తగా ఉద్ధరింపబడదు. ఆల్రెడీ ఆనందమే ఆత్మ. ఆల్రెడీ ఆత్మ ఉద్ధరింపబడి ఉంది. ఆత్మ అనుభూతి ఆత్మానుభూతి. కొత్తగా అదేం ఉద్ధరింపబడదు. ఉద్ధరింపబడేది, ఆనందపడేది, దుఃఖపడేది అంతా కూడా మనస్సే. కాబట్టి నా లక్ష్యం ఏమిటి? 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను మానస సరోవర యాత్ర ఎందుకు చేశాను? చేయడానికి వెళ్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చేయాలి? అది సరదా. నాకు, ఇతరులకు కాదు, నాకు సరదా. ఆ సరదా కూడా ఎలా తీర్చుకోవాలి? నేను పరిక్రమ చేసి రావాలి. వెళ్ళాను. మరి పరిక్రమ చేయడానికి ఇక్కడ ఏం కావాలి? సాధన కావాలి. ఈ సాధన చేస్తే ఆ పరిక్రమ పూర్తయింది. మరి సాధన చేయకుండా నువ్వు వెళ్ళి ఏం చేసావు? 3 లక్షల రూపాయలు వేస్ట్ అయిపోయింది కదా నాకు అంటే నాకు కాదు, అయిన వాళ్ళకి. దానికి కారణాలు ఎన్నో చెప్తారు. దేవుడు అనుకూలించలేదు, శరీరం అనుకూలించలేదు. నా ప్రశ్న ఏంటంటే ముందుగా నీ శరీరంతో నువ్వు పరిశ్రమ చేసావా? ఇది నీకుగా నువ్వు కొలమానం చేసుకోవాల్సింది, మళ్ళీ ఎవరో చెప్పేది కాదు ఇది. అలాగా ఇప్పుడు ఇప్పుడు మన ఇందాక నుంచి మాట్లాడుకున్నది ఏంటంటే ఒక ఉదాహరణ మానస సరోవర యాత్ర గురించి చెప్పినది నేను. ఇది నా గొప్పదనం చెప్పుకోవడానికి చెప్పట్లేదు. మానస సరోవర యాత్ర కోసం మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత చనిపోయేలోపు ఏమి సాధించావు? ఇది కదా మన లక్ష్యము. నువ్వు డబ్బు సాధించాలనుకున్నావా? అత్యధిక ధనవంతుడిగా అవ్వాలనుకున్నావా? దాని మీద దృష్టి పెట్టు. అత్యధిక ధనవంతుడు అయిపోతావు. బిల్డింగ్లు, ఆస్తులు, పాస్తులు సంపాదించాలనుకున్నావా? దాని మీదే దృష్టి పెట్టాలి. సంపాదించేస్తావు. ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు. ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యంతో ఈ శరీరం ఉండాలంటే ఏం చేయాలి? అది తెలుసుకో. ఆరోగ్యాన్ని అనుభూతి చెందు. ఇంట్లోని ఈదులోని గొడవలు లేకుండా జీవించాలనుకుంటున్నావు, ఏం చేయాలి? తెలుసుకో. దాని మీద దృష్టి పెట్టు. ఆత్మ ఉద్ధరణ చేతుకుందాం అనుకున్నావు, ఆత్మ ఉద్ధరణ కాదు.
ముద్రింపబడి ఉంది. నాకు మోక్షం కావాలనుకుంటున్నావు. ఎవరికి మోక్షము? ఆత్మకా, మనస్సుకా? మనస్సు అంటే జీవుడు. జీవుడికా మోక్షం? మన ఆత్మకా? జీవుడికి. మరి మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకో. పూర్తి క్లారిటీ కావాలి నీకు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఏం పొందుదాం అనుకుంటున్నావో ఈ భూమి మీదే ఈ శరీరంతోనే నువ్వు చెయ్యాలి. ఏం చేసినా శరీరం వదిలేసిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. శరీరం వదిలేసిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. ఈ శరీరంతో నువ్వేం చేయాలి, ఏదైనా చేయాలి. కాబట్టి ఏం చేయాలో నిర్ణయించుకో. ఎందుకు జీవిస్తున్నావో నిర్ణయించుకో. ఎలా జీవిస్తున్నావో తెలుసుకో. కాబట్టి మీ అందరికి నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకోండి, ఎలా జీవించాలో తెలుసుకోండి, అందుకు జీవించండి, అలా జీవించండి. చెప్పిన దాంట్లో మీకు ఏం డౌట్ ఉంది? వేరే వేరే మీ మనసులో చూస్తున్న ఆనందాన్ని అనుభూతి చెప్పద్దు. వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ మీ మనసులోంచి నా మనసులోంచి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిందని ఇది చెప్పొద్దు. ఇలా అనుభూతి చెందిన మనసులో ఇది చెప్పొద్దు. మనకి కావాల్సింది ఎందుకు జీవిస్తున్నామో తెలుసా, ఎలా జీవిస్తున్నామో తెలుసా, ఏం చేయాలో తెలుసా, ఎప్పటికప్పుడు టార్గెట్లు ఈ పని చేద్దాం అనుకున్నాము, ఆ టార్గెట్ రీచ్ చేయడం లేదు, నేను రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? రీచ్ అవ్వలేకపోతుంటే ఎందుకు ఎక్కడ లోపం ఉంది, ఎలా లోపం ఉంది, ఇది మనము డిసైడ్ చేసుకుని జీవితంలో ఏది సాధించాలన్నా సరే ఇప్పుడే సాధించాలి, ఇక్కడే సాధిస్తాం. ఇప్పుడంటే ఈ జన్మలోనే, ఇక్కడంటే ఎక్కడున్నావు అక్కడే. ఇంకా ఈ జన్మలో అంటే రేపు సాధిస్తావా అంటే నేనేం చెప్తానంటే, రేపు అనేదానికి రూపు లేదు, ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకోను. అది చిన్న తీసుకుంటావా పెద్ద తీసుకుంటావా ఏం తీసుకున్నా పర్వాలేదు. నిర్ణయము ఏం కావాలి నాకు, ఏం కావాలో తెలుసుకుని దానికోసం పరిశ్రమించాలి. ఎవరు మాట్లాడడం లేదు? అర్థమైందా, అర్థం కాలేదా? జయాపజయాల తర్వాత వదిలేద్దాం. జయాపజయాల తర్వాత ముందు అర్థమైందా? అంటే ముందు ఏ క్లారిటీ, దేని మీద క్లారిటీ అనేది తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు వీర్రాజు గారు. ఏది అవసరం? వీర్రాజు గారు అర్థమైందా మీకు? గురువు గారు అర్థమైంది గురువు గారు, అర్థమైందండి. గుడ్డి ఎద్దు చేలో పట్టిన బతకూడదు, గానుగెద్దులో తిరగకూడదు, గాడిద చాకిరి చేయకూడదు. ఏం చేసినా సరే ఎందుకు చేస్తున్నాను తెలియాలి, ఏం చేస్తున్నాను తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి, అంతే. ఈ మూడాట్లో ప్రశ్నలు వచ్చిందంటే మన జీవితం హాయి. అందరికి అంత నాలెడ్జ్ ఉండాలి కదా గురూజీ. ఇది నాలెడ్జ్తో పనేం లేదు, ఇక్కడ చదువుకోకలేదు, చదువు దీనికి సంబంధం లేదు, నాలెడ్జ్ అనేది లేదు ఇక్కడ. చదువు కాదు, ఇంగిత జ్ఞానం. ఇప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలా అంతటితోనే ఖర్చు చేయాలా, ఎవరికి సహాయం చేయాలి, ఎంతవరకు చేయాలా, అన్ని కొంచెం అది కదా ఉండాలి కదా. నువ్వు స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, నీ జీవిత లక్ష్యం ఏంటి తెలుసుకోవడం ముందర. జీవిత లక్ష్యం ఏంటి, జీవిత పరమార్థం ఏంటి, అంతే. ఆ పరమార్థం కోసం పరిశ్రమించాలి జీవితం అంతం కూడా.
మీకు అదే చాలా రోజులు బట్టి చెప్తాను మీకు నేను. ఏ రోజుకి ఆ రోజు వృధా చేసేస్తున్నారు మీరు. ఏ రోజు గారు వృధా చేసేస్తున్నారు. వృధా చేసుకోవద్దు. ఒక్క క్షణం గడిచిపోయింది అంటే మన ఆయు ప్రమాణం తగ్గిపోయిందని అర్థం చేసుకోండి. ఒక్క క్షణం గడిచింది అంటే మన ఆయు ప్రమాణం తగ్గింది అర్థం చేసుకోండి. సో ఆయు ప్రమాణం ఉన్నంతలోపే ఈ శరీరంతోనే ఆనందాన్ని అనుభూతి చెందాలి. అది ఏ ఆనందం అన్నది మీ ఇష్టం. మీ ఇష్టం అది. చెప్పాను కదా, డబ్బు సంపాదించాలనుకున్నారా పర్వాలేదు, ఆరోగ్యం సంపాదించాలనుకున్నారా పర్వాలేదు, ఇంట్లోని ఇదిలోని ఆనందంగా జీవించాలనుకున్నారా అది పర్వాలేదు, మీరులాగా ఉండడానికి భగవంతుని అనుభూతి చెందడానికి జీవిద్దాము అనుకున్నారా అది పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. కానీ ఏ దేవుడో వచ్చి మీకు వరాలు ఇస్తాడో అన్న విషయం మర్చిపోండి. ఏ గురువు వచ్చి మిమ్మల్ని చేయబట్టి తీసుకెళ్తున్న విషయం మర్చిపోండి. ఏ దేవుడు ఏమీ చేయలేడు, ఏ గురువు ఏమి చేయలేడు. గురువు మార్గాన్ని చెప్తాడు మాత్రమే. దేవుడి సంబంధం లేదు ఇక్కడ. దేవుడు మీకేమీ చేయడు. గురువు మార్గం చూపుతాడు మాత్రమే. కానీ మార్గంలో వెళ్ళాల్సింది ఎవరి మట్టుకు వారే. సో లక్ష్యము నువ్వే పెట్టుకోవాలి, సిద్ధింపజేసుకోవాల్సిన నువ్వే. అది ఎలా తెలుసుకోవాలంతే. ఆ తెలుసుకోవడానికి గురువు అవసరం. గురువు మళ్ళీ నన్ను చేయబట్టి తీసుకెళ్తాడు ఏమీ లేదు. ఆ గురువైనైతే తాను వెళ్ళాల్సిందే. ఏదో తెలిసిందే పదాలు వాడింటాం గురుజీ. ఆ క్షణానికి గుర్తుకొచ్చింటాయి, అవే అందింటాం అంతే. ఏమీ కాదు, అదంతా కూడా మనసు గేమ్. సాధన వాడు చేయాల్సిందే. అది ఇప్పుడు ఆకలేసంటే మనం కడుపు తింటేనే కదా కడుపు నిండేది. అంతే, ఏం కాదు. మనసు గేమ్. ఆ మనసు గేమ్ నమ్మద్దు. మనసు గేమ్ నమ్మద్దు. మనసు ఆడే కోతి చేష్టలో మీరు నమ్మద్దు. మీరు ఒక ఆత్మస్వరూపం అని నమ్మండి. ఆత్మస్వరూపంగా ఉన్న మీరు భూమి మీదకి శరీరంతో అనుభూతి చెందడానికి వచ్చామనుకోండి, ఏం అనుభూతి చెందుతావు? ఏమి అనుభూతి చెందలేవు. ఆత్మ అనుభూతి చెందింది. ఆత్మే ఎప్పుడును అనుభూతి చెందింది. అంటే మనస్సు ఈ భూమి మీద సరదాగా జీవించడానికి వచ్చింది. ఇది అనుభూతి చెందడానికి వచ్చింది. ఎలా సరదాగా జీవించడానికి వచ్చిందో తెలుసుకోండి అంతే. మళ్ళా ఇది తెలుసుకోకుండా ఊరికనే కోరికలు పెట్టేసుకోవడము, ఊరికనే సంకల్పాలు పెట్టేసుకోవడము, వాటిని సిద్ధింప చేసుకోవడానికి అసలు ఏంటి ఆ కోరికలు ఏంటి, ఆ సంకల్పాలు ఏంటి? ఆ కోరికకి ఒక థియరీ ఉండాలి, ఆ సంకల్పానికి ఒక థియరీ ఉండాలి, ఒక లక్ష్యం, నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. చిన్న చిన్న ఆటల కోసం టైం వేస్ట్ చేయడం కాదు. పెట్టుకోండి, పెద్దది పెట్టుకోండి, టార్గెట్ సాధించండి. ఓకే, గుడ్ డే.